జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ ఫస్ట్ అనే నినాదంతోనే ప్రజల ముందుకు. నిరాధార కేసు వీగిపోయినందుకే శ్రీవారికి కాలినడకన మొక్కు. తెలంగాణ ఫస్ట్ అనే నినాదంతోనే నూతన పార్టీ స్థాపించినట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. శ్రీవారి సందర్శన అనంతరం ఆమె తన కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులతో కలిసి గురువారం తిరుమల వచ్చారు. ఈ సందర్భంగా అలిపిరిలో మీడియాతో మాట్లాడుతూ 4 ఏళ్లుగా నేను చేయని తప్పుకు నాపై నిందలు మోపి నన్ను, నా కుటుంబాన్ని, తెలంగాణ జాగృతి సంస్థను మానసికంగా తీవ్ర వేదనకు గురి చేశారని, దేవుడి దయ మా నిజాయితీతో కడిగిన ముత్యంలో బయటకు వస్తానని ఆనాడే చెప్పానని, నేడు అదే నిజమైందని, కేసీ వీగిపోయినందుకే శ్రీవారిని దర్శించుకుంటానని మొక్కుకున్నానని, దాన్ని చెల్లించుకునేందుకే తిరుమలకు వచ్చా. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల హామీలు నెరవేర్చడంలో విఫలమైంది. ప్రతిపక్షాలుగా భాజపాలు వైఫల్యం చెందడంతో కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందింది. ఈ తరుణంలోనే తెలంగాణ ప్రజలకు బలమైన ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారు. మా పార్టీ అన్ని వర్గాలకు సేవలు అందిస్తుంది. పార్టీ పేరును ముందుగా స్వామివారికి విన్నవించిన తర్వాతనే బహిరంగ ప్రకటిస్తానని సంచలన కామెంట్ చేశారు జాగృతి అధ్యక్షురాలు.